జిల్లా జైనూరు మండలంలోని జంగాం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటించారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు 3.41 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే కాదు, వారం వారం బిల్లు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ లబ్ధిదారులు ఏ ఒక్కరోజు ఆలస్యం చేయకండి, వడివడిగా ఇండ్లు కట్టుకోండి, బిల్లు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే అని బట్టి తెలిపారు. నీటి పారుదల సమస్యలు అడిగారు. అప్పుడు బ్రిడ్జి అడిగారు. వాటి పనులు పూర్తి చేసే పనిలో ఉన్నామన్నారు. ఓజా కళాకారుల కళ ఎంతో గొప్పది అని కొనియాడారు. కళాకారులను ఆదుకుంటామని, అండగా ఉంటామని చెప్పారు. అందులో భాగంగా మీ ఓజా కళను కాపాడుకోవడం కోసం రుణాలు ఇచ్చే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇందిరమ్మ చీరలు కట్టుకుని మహాలక్ష్మిలాగా ఉన్నారు. మహిళలకు ఇప్పటికే 26,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని వెల్లడించారు. మహిళల్ని కోటీశ్వర్లను చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే మేము డబ్బులు కడుతున్నామని తెలిపారు. నాడు 1000 రూపాయలు లేని పరిస్థితిలో ఉన్న మహిళను నేడు బస్సులకు ఓనర్లను చేశాం. చెప్పినట్టుగానే ధరణి తీసి భూభారతి తెచ్చామని బట్టి తెలిపారు. కొమ్రంభీం ప్రాజెక్టు కెనాల్ కాలేదు అన్నారు. వారికి ప్రపోజల్స్ పంపారు. త్వరలో పనులు ప్రారంభం చేస్తామని హామీ ఇచ్చారు. దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తున్నాం. 96 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చాం. విద్యుత్ శాఖ అధికారులు పొలం బాట ప్రజాబాట పట్టారు. మీ సమస్యలు పరిష్కారం చేస్తారు. వారిని కలవండని గ్రామస్తులకు సూచించారు. 108 తరహాలో విద్యుత్ సమస్యలపైన పరిష్కారానికి 1912ను సంప్రదించండి. విద్యుత్ సమస్యలు పరిష్కారం చేస్తారని అన్నారు. మీ ప్రాంత సమస్యలను పరిష్కారం కోసం ఓ అంబులెన్స్ వస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి తెలిపారు.